నిన్న మార్నింగు ఆఫీస్‌కి వెళ్దామని కారు పార్కింగ్‌లో ఉన్న కారు తీసి బయటికి బయలుదేరే టయానికి చూస్తే కారు పంక్చర్ అయిపోయి ఉంది. అరే! పంక్చర్ అయిందే అని చెప్పేసి మళ్ళీ పార్కింగ్‌లోనే పెట్టేసి బైకేసుకొని మా అపార్ట్మెంట్ దగ్గరలో ఉన్న ఓ పంక్చర్ షాప్ దగ్గరికెళ్ళి ఓ పర్సన్‌కి చెప్పాను. బాబు నా కారు ఇక్కడ టైర్ పంక్చర్ అయ్యుంది. మీరొచ్చి ఏస్తారా అని అడిగితే, సరే సార్ నేనొస్తాను అని చెప్పేసి అతను వచ్చాడు. నాకు ఆఫీస్‌కి టైం అవుతుందని చెప్పేసి నేను బైకేసుకొని ఆఫీస్‌కొచ్చేసాను. తను ఆ టైర్ విప్పేసుకొని అది పంచర్ షాప్‌కి తీసుకొని వెళ్ళాడు. తర్వాత నాకు 1 అవర్‌కి ఫోన్ చేశాడు. సార్ మీది చూసాను 3 పంక్చర్‌లున్నాయి సార్. ఒక్కో దానికి రూ. 150 ఇప్పి తీసినందుకు రూ. 150 ఛార్జ్ సార్. మొత్తం కలిపి రూ. 600 బిల్లయింది సార్ అని చెప్పాడు. సరే గదా అని అతని ఫోన్‌పే నంబర్ తీసుకొని అతనికి ఫోన్‌పే చేసేసాను. సాయంత్రం నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళి కారు చూస్తే ఫ్రంట్ టైర్ మళ్ళీ అలానే ఉంది. నాకు ఒక్కసారిగా బీపీ పెరిగింది. ఏంటి ఈడు 600 బిల్లు వసూలు చేశాడు. ఇప్పుడు చూస్తే మళ్ళీ పంక్చర్ అలానే ఉంది అని చెప్పి అతనికి ఫోన్ చేసి పిలిపించాను. ఏంటయ్యా నువ్వు పంక్చర్ ఏసానని చెప్పేసి 600 తీసుకున్నావు. 3 పంక్చర్లు పడ్డాయని చెప్పి, మళ్ళీ ఫిట్టింగ్ ఛార్జ్ అని రూ. 150 తీసుకున్నావు. మళ్ళీ అలానే ఉంది ఏంటయ్యా బాబు అని అడిగితే, లేదు సార్ నేను ఇందాక ఏసాను. మళ్ళీ పడిందేమో అని అన్నాడు. అదేంటయ్యా ఒక్క సెంటీమీటర్ కూడా కారు కదలలేదు. మళ్ళీ పంక్చర్ ఎలా పడుద్దయ్యా అని అడిగారు. అడిగితే అతనేమన్నాడు తలగిక్కుంటూ సార్ పడుంటది సార్ మనం ఏం చేయగలం సార్ అన్నాడు. వెంటనే నేను సరే మళ్ళీ తీసుకెళ్ళి వెయ్యి అని చెప్పాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ అరగంటకి అతను ఫోన్ చేసి సార్ ఇంకొక పంక్చర్ ఉంది. ఆ పంక్చర్‌కు రూ. 150 మళ్ళీ ఇప్పదీసి ఫిట్టింగ్ చేసినందుకు రూ. 100 రూ. 250 అని చెప్పాడు. సరే ఫోన్‌పే చేశాను. మళ్ళీ వచ్చి అది టైర్ ఫిట్ చేసి వెళ్తూ ఉన్నాడు. నేను తమాషాగా ఒక మాట చెప్పాను. ఏంటయ్యా నీకు సరిగ్గా మోసం చేయడం కూడా రాదు. ఇందాకేమో రూ. 150 ఫిట్టింగ్ ఛార్జ్ తీసుకున్నావు. ఇప్పుడేమో రూ. 100 అంటున్నావు. ఇదిగో రూ. 50 అని ఇచ్చేశాను. తను ఒక్కసారిగా గిల్టీగా ఫీల్ అయ్యి తలగొక్కుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆలోచిస్తే మన చుట్టూ జరిగే మోసాల మధ్యలో ఇంత పెద్ద మోసాలతో మోర్చుకుంటే ఈ పంచర్ బాబు చేసిన మోసం బొట్టు కింద చిన్న బొట్టు లాంటిది. ఒక్క మాట చెప్పనా? గెలిచాక అవినీతి సొమ్ముతో కోట్లకు పడగలెత్తుతున్న రాజకీయ నాయకులతో పోల్చుకుంటే, లంచాలతో ఎంతో ఆస్తులు కూడబెట్టుకున్న ప్రభుత్వ ఉద్యోగులు, బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న పోలీసులు, జర్నలిస్టుల ముసుగులో ఎన్నో కోట్లు గడిస్తున్న చాలామంది పత్రికా సంపాదకులున్నారు. అలాగే బ్యాంకుల్ని కోటాను కోట్లకు మోసగించి, అప్పు చేసి, వాటిని తిరిగి కట్టకుండా విదేశాలకు పారిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరితో పోల్చుకుంటే ఈ పంచర్ బాబు చేసిన మోసం చాలా చిన్నది. అది కూడా ఆ మోసం కూడా ఒరిజినల్ కాదు అని చెప్పి మళ్ళీ రూ. 50 బోనస్‌గా ఇచ్చి అతన్ని పంపించేశాను. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఏంటంటే కాసేపటికి ఆ పంచర్ బాబు మళ్ళీ మా అపార్ట్మెంట్‌కి వచ్చి, సార్ రూ. 300 తీసుకోండి సార్ అని నా చేతిలో పెట్టి, సారీ సార్ నేను మిమ్మల్ని మోసం చేశాను. మీరు అరే నీకు మోసం చేయటం కూడా రాదు అని ఒక నవ్వు నవ్వారు చూడండి. అది నా మనసులో గుచ్చుకుంది సార్. ఎళ్లి క్వార్టర్ తాగినా గాని కిక్ ఎక్కలేదు సార్. అప్పుడు నాకు అనిపించింది, అయ్యమ్మ ఇలాంటి డబ్బులు నాకొద్దు. వచ్చి మీకు ఇచ్చేసేస్తే బాగుంటుంది. ఆ పైనున్న దేవుడు కూడా నన్ను క్షమిస్తాడు అనుకోని మీ దగ్గరకొచ్చాను సార్. నాకొద్దు సార్ ఈ డబ్బులు అని చెప్పి 300 నాకు రిటర్న్ ఇచ్చాడు. అరే బాబు! ఈ జనాలు చేసే మోసాలతో పోల్చుకుంటే నువ్వు చేసే మోసం ఎంతరా? చాలా చిన్నది. పర్లేదు, పర్లేదు తీసుకొని వెళ్ళు అన్నాను. లేదు సార్ దయచేసి ఈ డబ్బులు తీసుకోండి సార్. నాకొద్దు. నేను ఇప్పుడు దాకా వెయిట్ చేశాను సార్. ఏదో మనసంతా బరువుగా అనిపించేసింది. క్వార్టర్ తాగినా కిక్కలేదు సార్. అర్థం చేసుకోండి. అందుకే మీ డబ్బులు మీకు ఇచ్చేద్దామని వచ్చాను అని చెప్పి నా చేతిలో పెట్టి అతను నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వెనక నుండి చాలా సార్లు పిలిచాను. అరే బాబు పర్లేదు రా తీసుకుంది గాని అంటే, పర్లేదు సార్ నాకిప్పుడు మనసు హాయిగా ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు. అయితే ఈ వీడియో ద్వారా నేను మీ అందరికి చెప్పదలుచుకున్న మాట ఏంటి అంటే, మనం ఏ పని చేసినా మన అంతరాత్మ ఒప్పుకోవాలి. మన ఆత్మసాక్షి ఒప్పుకోవాలి.
అప్పుడే మనం బాగుంటాం. అంతేగాని ఎవరు చూడట్లేదులే, ఈరోజు మన తెలివితేటలు ఉపయోగించి ఒక రూ. 4 వెనకేద్దాం అని చూస్తే కర్మ చాలా జ్ఞాపశక్తి కలది. అది దీనికి 4 గంటలు నీ చేత ఎలా వసూలు చేయాలో కర్మకు తెలుసు. అందుకనే నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే, మనస్సాక్షి చెప్పినట్టు చేయండి. సాధారణంగా మీ తెలివితేటలు ఉపయోగించి ఎవరినైనా మోసం చేయాలి అనిపిస్తే ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.